ధాన్యం కొనేవాడు లేడు, పెసలు కొనేవాడు లేడు, మినుములు కొనేవాడు లేడు, శనగలు కొనేవాడు లేడు. ఆ! గిట్టుబాటు ధర లేదు. బయట మార్కెట్‌లో చూస్తాం అడ్డగోలుగా ఉన్నాయి. ఇప్పుడు దాని దరిద్రం బాగోక మళ్ళీ ఇప్పుడు మొత్తం 15 రోజులు అవ్వట్లా. ఏ ఏటి యుద్ధం. ఆ! ఇలా గ్యాస్ దొరకట్లా, పెట్రోల్ దొరకట్లా, డీజిల్ దొరకట్లా, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు గనక కరోనా వచ్చి దేశం మొత్తం ఇళ్లలోంచి బయటికి రాకుండా అల్లాడిపోయినా గానీ ఒక సంక్షేమ పథకం ఆపలా. ఒకడికి పేదవాడికి ఇంత నొప్పి తగలనీలా. వాలంటీర్‌ని పెట్టాడో, సచివాలయ వ్యవస్థను పెట్టాడో, ఆయన ఇబ్బంది పడ్డాడో, డబ్బులు తెచ్చాడో, ఏం చేశాడో తెలీదు. ఇదే గనక అదే టైంలో చంద్రబాబు నాయుడు కుప్పలు కుప్పలుగా చచ్చిపోయారు జనాలు. కాబట్టి ఆయన ప్రధానైన ఈ రాష్ట్రానికి ఏం ఒరిగేది లేదు. కేవలం వాళ్ళ ఎల్లో బ్యాచ్ వాళ్ళు, ఆ తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు మాత్రం చక్కగా ఇప్పుడు రోడ్లు వచ్చాడు ఏమన్నాడు, తమ్ముళ్ళు సంక్రాంతికి వచ్చేటప్పుడు ఎవడో గుంతల రోడ్లు తిరగకూడదు అన్నాడు. పర్మనెంట్ రోడ్లు పోసాడా? పోయిలా. గుంతలు పోసాడు. ఎందుకు గుంతలు పోసి అక్కడ ప్యాచ్ వర్క్ చేసుకుంటే వాళ్ళ కాంట్రాక్టర్ డబ్బులు ఎక్కువ మిగులుతాయి. పర్మనెంట్గా చేస్తే ఎందుకు డబ్బులు వస్తాయి? రావు. వాళ్ళు చేసే పథకం ఏదైనా సరే వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు లబ్ధి పొందే విధంగానే ఉంటాయి తప్ప ప్రజలకు లబ్ధి పొందే విధంగా ఏమీ ఉండవు.